స్థాపించాం. మేము చిన్ననాటి స్నేహితులం. మేము మన మీరందరూ తెలుసుగా స్టూడెంట్స్కి మేమందరూ కలిసి ఒక హజరత్ ఇమాం హుస్సేన్ వెల్ఫేర్ ట్రస్ట్ అని స్థాపించాం. దాని ద్వారా మేము ఒక మెడికల్ సర్వీస్ తీసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. ఇప్పుడు గత సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ట్యూషన్ పాయింట్ పెట్టాం. ఆ ట్యూషన్ పాయింట్ కూడా చక్కగా కంప్లీట్ అయ్యింది. పిల్లలు కూడా చక్కగా 500 మార్కులతో చాలామంది పిల్లలు పాస్ అయ్యారు. ఆల్మోస్ట్ 100% రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు సమ్మర్లో అయితే కంప్యూటర్ క్లాసెస్ పెట్టాం. కంప్యూటర్ క్లాసెస్లో అయితే 2 months కోర్స్ నేర్పించాం. దాంట్లో రతన్ సార్ చాలా సహకరించి మంచి సీనియర్ ఫ్యాకల్టీ, ఆయన మంచి చక్కగా శుభ్రంగా పిల్లల్ని నేర్పించారు. వాళ్ళు ఉంటుందని చెప్పి ఈ స్టఫ్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము చేసినప్పుడు మాకు ఒక డోనర్ గారు వచ్చి ఆయన చేసి వాళ్ళ బంధువర్గం వచ్చి ఆ రోజు ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది. కంప్యూటర్ ఇనాగ్రేషన్ క్లాసులు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైతే సౌదీలో ఉన్నారో జాకిర్ హుస్సేన్ గారు, ఆయనేమో కంప్యూటర్ డొనేట్ చేశారు. వాళ్ళ బంధువర్గం మొత్తం వచ్చి ఆ రోజు క్లాసులు ప్రారంభించారు. 2 నెలలు కంప్లీట్గా పిల్లలు నేర్చుకుని ఇదయ్యారు. సార్కి అప్పుడే చెప్పారు, సార్ మీ చేతుల మీద సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలండి అని. జరీ పంజాబ్కి వచ్చినప్పుడు చెప్పారు. రిజల్ట్ అప్పటికి రాలేదు. మీ ప్రమాణ స్వీకారం అయ్యాక పెట్టుకుందాం సార్ అని చెప్పాను. సరే అన్నారు. అది ఇవాళ కుదిరింది. చాలా అవునండి, అలా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు కొంతమందికి మాట్లాడే అవకాశం కల్పిద్దాం. సమయం కూడా పిల్లలు కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు సరే, మొట్టమొదటి బాబాప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హజరత్ ఇమాం హుస్సేన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన కొల్లూరు రవీంద్ర గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మీ అందరూ కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో విజయవాడలో ఎన్ని పనులున్నా కూడా మీకోసం ఆయన ఇక్కడ ఇచ్చేసినందుకు ఆయనకి మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయండి. అట్లాగే మన ట్రస్ట్ అధ్యక్షులు, కార్యదర్శి, మెంబర్లు కూడా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా చక్కటి కార్యక్రమాలని ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు మచిలీపట్నంలో కోనే సెంటర్లో మరి మెడికల్ క్యాంపులు పెట్టి ఆ రోజు అనేక మందికి మరి ఎవరైనా ఆ రోజు రక్తంగా కారిపోతున్నప్పుడు కానీ వాళ్ళందరికీ కూడా కట్లు కట్టి వాళ్ళందరినీ కూడా ప్రేమగా ఆప్యాయతగా మరి అక్కడ మందులైన కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తుంలో ఈ ట్రస్టు చాలా సేవా కార్యక్రమాలు చేసింది. అంతేకాకుండా ఇక్కడ మరి ట్రస్ట్ ద్వారా చాలామంది విద్యార్థులకి కంప్యూటర్ కోర్సు కానీ అట్లాగే ఇంకా అనేక రకాలుగా మందులు అనేక మందికి గర్భిణీ స్త్రీలకు కానీ అనేక మంది ఇబ్బందులు పడుతున్న మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఎంతోమందికి మందులు పంపిణీ చేస్తాం అనేది కూడా నేను చూశాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుండడం మా జీవితానికి ఒక తృప్తిగా ఉంటుంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు అందరూ చేయలేరు. చేసేవాళ్ళు మనందరం కూడా సహకరించాలి. వారికి ప్రత్యేకంగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. గట్టిగా మరి అబుతాలిబ్ గట్టిగా చెప్పట్లు కొట్టండి ఆయనకి. ముఖ్యమంత్రి గారు మీకు, ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే సొంత పనులు వదిలిపెట్టేసి చేయలేరు. కానీ ఇవాళ మన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ కూడా ఇక్కడికి పిలిచినందుకు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మీ విద్యార్థులందరూ ఒకటే చెప్తున్నాం, మీరు మీ గురువు గారు మీకు చదువు నేర్పించినప్పుడు ట్రస్ట్ ద్వారా మీకు కంప్యూటర్ నేర్పించిన గురువు గారికి కానీ అట్లాగే ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు వాళ్ళందరినీ. ఎందుకంటే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని మనం మర్చిపోకూడదు.
వాళ్ళందరూ కూడా బాగుండాలి. మీరందరూ మంచి ఉద్యోగ అవకాశాలు మీ అందరూ కూడా రావాలని చెప్పి అల్లాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియదు. థ్యాంక్ యూ సార్ బాబాప్రసాద్ గారు. బాబాప్రసాద్ గారు అయితే మాకు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా పనులు నేను ఇలియాస్ పాషా అజీం గారిని ద్వారా వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు కూడా బాగా చక్కగా సహకరించేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవనీయులైన ఇలియాస్ పాషా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. చాలా సంతోషం. ఈ రోజున ఇమాం హుసేన్ ట్రస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకి ఉచితంగా కంప్యూటర్ నేర్పించి వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమానికి బందరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు కొల్లు రవీంద్ర గారు రావటం చాలా సంతోషం. అదే సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఇచ్చినటువంటి సహాయ స్ఫూర్తితో ఆయన కూడా మంచి ఆలోచనలతో పిల్లల భవిష్యత్తు కోసం, మచిలీపట్నం భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ట్రస్టు దాదాపుగా 11-12 సంవత్సరాల నుంచి ఎక్కడైతే ముస్లిమ్స్లో కానీ అన్ని మతాల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యాన్ని ఇస్తూ అందరి మన్ననలు పొందుతూ ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి చైర్మన్ గారు అబు తాలిబ్ గారికి, వాళ్ళ మిత్ర బృందాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా మోహరం జరిగేటప్పుడు, టెస్ట్ బిట్ జరిగేటప్పుడు కూడా ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టి ఆ మెడికల్ క్యాంపు ద్వారా ఇబ్బంది జరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా వైద్యాన్ని అందిస్తూ వాడు చేసే సేవా కార్యక్రమాన్ని ఆ భగవంతుడు కూడా మంచి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా బలోపేతాన్ని చేసి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్ ఇలియాస్ పాషా గారు. ఇప్పుడు పాషా గారిని ఒక 2 నిమిషాలు సమయం, ఖాజా గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది, అవి బాజానీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే మాజీ చైర్మన్ బాబాప్రసాద్ గారికి, అలాగే మన బాషా గారికి, మన రాము గారికి, మన టౌన్ ప్రెసిడెంట్ ఇలాస్ బాషా గారికి, అలాగే మన సాదిక్ అమీన్ ఇన్ఛార్జ్ గారికి, అజీం గారికి, మన వసీం బేగ్ గారికి, అందరికీ, ఫేరోజ్ గారికి, జానీబాయ్ గారికి, కాళేషా గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ కొద్ది పేర్లు తెలియదు, మన ఖాజాబాయ్ గారికి, మన అమీర్ గారికి, అందరికీ 2 అమీర్లు ఉన్నారు, 2 అమీర్ గారికి నా ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే అబ్బు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తామని అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మన అబ్బు గారు తెలుసు, అందరికీ తెలుసు, నేను చెప్పేది కొత్తగా ఏం లేదు. ఆయన ముందు నుంచి ఫ్రీ సర్వీస్ చేయాలి, జనాలకి ఏదైనా పనికొచ్చే పనులు చేయాలన్న మనస్తత్వంతో ముందుకెళ్ళే వ్యక్తి. ఇవాళ ఇంతమందికి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ వస్తుందని అడుగుతున్నారు పిల్లలకి. ఆ కంప్యూటర్ నేర్చుకుంటే వీళ్ళు భవిష్యత్తులో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అని ఒక మంచి ఉద్దేశంతో అందరు పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి వాళ్ళ మన మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం. చాలా శుభపరిణామం, మంచి ఉద్దేశం చేశారు ఆయన. అలాగే అబ్బు గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా ఎంత చెప్పినా తక్కువే, మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈయన ఇంకా ముందుకు వెళ్ళాలి. అలాగే మన అబ్బు గారికి ఆయనకు సంబంధించిన బృందం ఉంది, మొత్తం కమిటీలాగా ఏర్పడి ఈ ఫ్రీ సర్వీస్ చేసి సోషల్ వర్కర్ చేసి అన్ని టెస్టులు పెట్టి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇలా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇలా ఇంకా మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా అబ్బు గారిని ఆయన టీంని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అండి బాజానీ గారు. ఇప్పుడు మాది రాము గారిని 2 నిమిషాలు మాట్లాడాలి సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు వారికి, అలాగే
ఆయన సైన్యానికి, కూటమి సైన్యం పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఈ వేదిక మీద చూస్తుంటే ఇప్పటి వరకు కూడా ఒక సంగ్రామం జరిపి హుస్సేన్ వారి సైన్యంలాగా సంగ్రామం జరిగిన సైనికులే వీళ్ళంతా కనిపిస్తా ఉన్నారు నాకు. ఒక ధర్మ యుద్ధం కోసం, ఒక పాపాత్ముడిని అంతం చేయడం కోసం ప్రజల కోరిక మేరకు హుస్సేన్ వారు ఎలా అయితే బయలుదేరి వచ్చారో అలా మన సైన్యం అంతా కూడా బయలుదేరి మనకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ కొల్లు రవీంద్ర గారి, బాలశౌరి గారి యొక్క సైన్యాధ్యక్షులుగా మనందరూ కూడా సైనికులుగా చేసినట్టు పోరాటమే గుర్తొస్తూ ఉంది నాకు వీళ్ళందరూ చూస్తుంటే. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి సంబంధించి అద్భుతమైన కార్యక్రమం ఇది. అబూ గారు ఆయన వచ్చిన కొత్త పరిచయం దగ్గర నుంచి పాషా గారితో ఒక కార్యక్రమం ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈయన గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇంత అద్భుతంగా రవీంద్ర గారు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళి డాక్టర్ గారు అని చెప్పేసి ఇట్లా వైద్య పరంగానే కాకుండా ఈ రోజున పిల్లల టెక్నికల్ పరంగా కూడా నిజంగా ఏదైనా చిన్న షాపులో కూడా ఏదన్నా మనం అడుగుతుంటే మీకు కంప్యూటర్ వచ్చా అనే పరిస్థితి వచ్చిన ఈ రోజుల్లో ఒక మంచి కార్యక్రమాన్ని తలంచి పిల్లలకి తన కాళ్ళ మీద కన్నా భవిష్యత్తుని నిర్మించుకోవడానికి అవకాశం కల్పించడానికి ఈ ప్రయత్నం మరింతగా ముందు ప్రోత్సహించి ఇంకా పెద్దలు రవీంద్ర గారు, బాలశౌరి గారు సహకారం కూడా తీసుకుని మరింతగా కొన్ని వందల వేల మందికి మీరు అబూ గారు ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నాకైతే అలాంటి ఇంతమంది పిల్లల భవిష్యత్తు ఇది ఆరంభం మాత్రమే. ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి మీరు ప్రేమను పొందున్నారు రవీంద్ర గారు అనే ఒక మంచి మనిషి. ఎంతకి కాదు లేదనే మనిషి మనస్తత్వం కాదు. అలాంటి మనుషులు ఇద్దరు ఉన్నాక మీకు ఏ సహాయం కావాలన్నా మీకు ఇస్తారు. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తు బాధ్యతగా తీసుకుని మీరు ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ నేను అంత చెప్పినా తక్కువే. మీకు మరీ దేవుడు అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని, వారి పెద్ద ప్రేమను మీరు పొందాలని, మరింత పేరు తెచ్చుకోవాలని, ఈ సంస్థకి ప్రజలకి మేలు చేయాలని, ఏదైతే టెస్ట్ విజిటింగ్లో కూడా ఆ సేవలో కూడా మాకు 15 సంవత్సరాలుగా భాగస్వామించిన దేవుడు కూడా మరింకోసారి ఆ అల్లాకి కృతజ్ఞతలు తెలియజేసుకుని నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి రాము గారు. ఇప్పుడు మన 33 డివిజన్ ఇన్ఛార్జ్ అమీర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతాం. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి నా నమస్కారాలండి. అలాగే వేదిక ముందు ఆసీనులైన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలండి. ఇమామ్ హుస్సేన్ వెల్ఫేర్ ట్రస్ట్ అంటే ఒక బ్రాండ్ లాగా ఈ రోజున మన డివిజన్లో ముద్ర వేసుకున్నారు. అలాగే మచిలీపట్నంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇమామ్ హుస్సేన్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులందరికీ నా అభినందనలండి. ఈ రోజున ఈ సేవాభావం ఎంతవరకు పరిణతి చెందిందంటే, ముందుగా మెడికల్ క్యాంప్ నుంచి మొదలెట్టి ఈ రోజున హాస్పిటల్ స్థాయికి ఎదిగారు. వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నానండి. అన్నిట్లో కంటే ముఖ్యమైనది విద్య. ఆ విద్యని ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఈ వెల్ఫేర్ ట్రస్ట్ ఇంకా అభ్యున్నతి చెందాలని ఆ భగవంతుణ్ణి, ఆ అల్లాని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ముందుకి ఈ వెల్ఫేర్ ట్రస్ట్ని నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అబూ తాలిబ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జానీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అదే మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ గారికి, డయాస్ మీద అందరికీ కూడా మన రాము గారికి, అజీం గారికి, విలాస్ ప్రసాద్ అందరికీ నా ఉదయం నమస్కారం తెలుస్తున్నాను. ఈ రోజున ఇవాళ పేద ప్రజలు ఎంతమంది చదివించేలాగా ఎంతమంది బాధపడుతున్నారు. అలాంటి టైంలో అబూ తాలిబ్ గారు ఇలాంటి ఇమామ్ ట్రస్ట్ పెట్టి చాలామంది పిల్లలకి 8th క్లాస్ కానించి ఇంటర్మీడియట్ దాకా కంప్యూటర్ క్లాసులు చెప్పి ఆయన ఎంతో ప్రజల గుండెల్లో ఆయన పాతిపోయి పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున కంప్యూటర్ క్లాస్ నేర్చుకోవాలంటే దగ్గర కనీసం 5-6 వేల రూపాయలు అవుతుంది. ఇది ఎక్కడ చదవగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు వెనకబడి ఉంటూ ఆయన ఆ ప్రజల దృష్టిలో తీసుకెళ్ళి
ఎంతనగానే నేను ఉన్నాను మీ వెనకాలని చెప్పేసి మీరు రాండి ట్రస్ట్ ద్వారా చదివిస్తానని చెప్పి ఆయన చదివించడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఆయనకి వెళ్ళ కూడా ఆయన కాపాడాలి కూడా అలా దేవుడితో ప్రార్థిస్తూ మనందరూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ జాని గారు. ఇప్పుడు మన పార్వతీశ్వరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడారు సార్. అందరికీ నమస్కారం. చిన్నపిల్లలకి నా ఆశీస్సులు. సభను అలంకరించిన అందరి నాయకులకి నాకంటే చిన్నవారు కాబట్టి శుభాశీస్సులు తెలియజేస్తూ మంత్రి సౌమ్యులు హృదయశీలు మంత్రివర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అబుదా గురించి గత 3 సంవత్సరాల నుంచి నేను పర్టికులర్గా చూస్తున్నాను. 8 మన వార్డులో లేబర్ ప్రజలు మన స్కూల్ ముందు నుంచి ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆయన యొక్క ఇదేంటో మనకు తెలిసింది. ఆ ట్రీట్మెంట్ విధానం వాళ్ళు చూసి ఎమ్మటే పంపిస్తాం. చాలా వరకు మాకు చాలా ఆనందం వేసింది. కర్మేణ మానవ జగత్ అని చెప్పి పెద్దలు ఒక్కాణించినప్పుడు ఆయన చేసే కర్మే రేపొద్దున ఆయన భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన అజీం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. లేదండి మాట్లాడపర్లేదు. మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, మా చైర్మన్ బాబా ప్రసాద్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అబు తలీబ్ గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఎప్పుడైతే రవీంద్ర గారు 2009లో ఆయన ఎలక్షన్లో నుంచున్నారో అప్పటి నుంచే రవీంద్ర గారు అంటే అబు తలీబ్ గారికి చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన రవీంద్ర గారు మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తికి నేను తోడు నీడగా ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి అబు తలీబ్ గారు. ఆయన 2009 నుంచి 2014 ఈ అన్ని ఎలక్షన్లో కూడా పనిచేశారు. 2024లో రవీంద్ర గారు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తాం కోసం ఆయన కోసం నేను కూడా ఒక సైనికుడిలాగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రవీంద్ర గారితో నేను ఉండి ఆయనకు నేను మెజార్టీ వచ్చేంత వరకు ఈ వార్డులో కానీ చుట్టుపక్కల ఉన్న మైనార్టీస్కి కానీ సమ్మె చేస్తానని వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఎటువంటి ఆశతో రాలేదు. ఆయన వచ్చిందల్లా కేవలం రవీంద్ర గారి మినిస్టర్ గారి మంచితనం మీద, ఆయన మంచి వ్యక్తి, మంచి పనులు చేస్తారు అటువంటి ఉద్దేశంతోనే ఆయన వచ్చింది ఈ కార్యక్రమానికి. కానీ ఇప్పుడు మంత్రి గారికి కూడా పిలవడానికి కారణం ఏంటంటే ఆయన మంత్రి గారు మంచి వ్యక్తి. నేను కూడా ఏదో చిన్న సహాయం చేస్తున్నాను. ఆయన కూడా నాకు ప్రోత్సహిస్తే ఈ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధిలో తీసుకురావచ్చు. ఆయన ఆశీర్వాదాలు, చైర్మన్ గారి ఆశీర్వాదాలు, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరి ఆశీర్వాదాలు ఉంటాయని ఆయన కోరిక, కానీ వేరే ఉద్దేశంతో కాదు. మీరందరూ కూడా ఈ వెల్ఫేర్ ట్రస్ట్కి ఇటువంటి వర్క్ చేసేటువంటి వ్యక్తికి అందరూ సహాయ సహకారాలు అందించాలి. రాబోయేటువంటి కాలంలో కూడా మినిస్టర్ గారి ఆశీర్వాదాలు కూడా ఈ ట్రస్ట్కి ఉంటాయని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అబు తలీబ్ గారికి నేను ధన్యవాదాలు చేసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్ అజీం గారు. పాషాభాయ్ 2 నిమిషాలు పాషా గారు కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాను. అస్సలాముఅలైకుం. వేదికను అలంకరించిన మంత్రివర్యులు ఇమాం హుసేన్ ట్రస్ట్ అంటేనే ఓ చాలా పెద్ద పేరు పెట్టారు. ఇమాం హుసేన్ అంటే ఓ చాలా అద్భుతమైన వ్యక్తి అయిన మా ముస్లిమ్స్కి. అలాంటి వ్యక్తి పేరు పెట్టి ఈ ట్రస్ట్ నడుపుతున్నారంటే దానికి పూర్తి సహకారం దేవుడి సహకారం ఉంటుంది. అలాగే మా మంత్రివర్యులు గారి సహాయం, ఎంపీ గారి సహాయం కూడా ఉంటే ఈ ట్రస్ట్ ఇంకా ముందుకెళ్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అజయ్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. अस्सलाम वालेकुम. इमाम हुसैन ट्रस्ट की तरफ से हमारे अबू भाई जितने भी हमारे मुसलमान बच्चे हैं उन लोगों को कंप्यूटर सिखाना, उन लोगों को अच्छे स्टेज पर ले जाना, उनका ख्याल जो है हमारे मंत्री साहब भी अच्छा उनको चाहते हैं.
आप लोग अच्छा पढ़ाई करना, अच्छे जावा में जाना, तुम लोग सब भी अच्छे पोजीशन में आना हो बोल को हमारे दिल से हमें अच्छा दुआ करते हैं। और एक बात है, हमारे कोल्लू रविंद्र साहब का ख्याल कैसा है तो माइनॉरिटीज का भी हो, एक अच्छे पोजीशन पे जाना, कौन बच्ची भी हो अच्छा पढ़ लेना, उन लोगों को अच्छा काम पे सिलेक्शन आना, उन लोग अच्छे स्टेज पे जाना वो बोल को उनका ख्याल है। अब तक मैं उर्दू में बात कर रहा हूँ, अब जरा हमारे कोल्लू रविंद्र साहब उर्दू अच्छा बात करते हैं, तो क्या बोले तो उर्दू अच्छा आता उनको। అందరికీ నమస్కారం అండి। ఈ యొక్క మంచి కార్యక్రమం అబ్బు గారు చేయడం జరిగింది। పిల్లలకి కంప్యూటర్ నేర్పించి ఆయన ఒక ట్రస్ట్ ద్వారా కంప్యూటర్ సభ్యులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమం చేసి మన కొల్లు రవీంద్ర గారికి ఇక్కడ పిలవడం జరిగింది। వేదిక మీద ఉన్న అందరూ పెద్దలందరూ కూడాను మనం కొల్లు రవీంద్ర గారికి ఏ రకంగా ఈ 5 సంవత్సరాలు మా పేద పిల్లల కోసం వాళ్ళ కోసం ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు। వాళ్ళందరి కోసం కొల్లు రవీంద్ర గారు రెడీగా ఉన్నారు। మీరు రాబోయే రోజుల్లో